ఈరోజు మరొక రెండు ప్రపోజిషన్స్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాము. ఇవి అర్థపరంగా ఒకే విధంగా కనబడ్డప్పటికీ వీటిని ఉపయోగించే విషయంలో మాత్రం కొద్ది భేదం ఉంది. ఆ భేదాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే సరైన వాక్యంలో దాన్ని ఉపయోగించగలము. ఈరోజు తెలుసుకుపోయే ప్రపోజిషన్ ఆన్ అపాన్, మీద మీదకు. ఈ చిన్న భేదాన్ని కలిగి ఉంటుంది. మనం ఉదాహరణను చూచి మాత్రమే ఆ భేదాన్ని గుర్తుపట్టగలము. బోత్ ద ప్రపోజిషన్స్ హ్యావ్ సిమిలర్ మీనింగ్, బట్ ఆన్ ఈజ్ యూజ్డ్ వెన్ థింగ్ హ్యాస్ నో మూమెంట్ అండ్ అపాన్ ఈజ్ యూజ్డ్ వెన్ ద థింగ్ హ్యాస్ మూమెంట్. అంటే ఆన్ అనే ప్రపోజిషన్ని ఉపయోగించాలంటే వస్తువు కదలకుండా స్థిరంగా ఉండాలా. అపాన్ అనే ప్రపోజిషన్ని కదలిక ఉన్న వస్తువుల విషయంలో వాడుతారు. ఇక్కడి ఉదాహరణని పరిశీలించండి. దెర్ ఈజ్ లగేజ్ ఆన్ ద బస్, అంటే బస్సు మీద లగేజ్ ఉంది అని మాత్రమే చెప్పబడింది. ఇక్కడ ఆ లగేజ్ కదులుతున్న సందర్భం ఏమీ లేదు. అలానే రెండవ సెట్లో ఉండే ఉదాహరణ చూడండి. ఏ మంకీ జంప్డ్ అపాన్ ద బస్. అపాన్ అంటే కదులుతున్న బస్సు మీదికి, మీదకు అనే అర్థాన్ని కలిగి ఉంది. కాబట్టి రెండు మీద అనే అర్థాన్ని కలిగి ఉన్నప్పటికీ కదలిక లేనప్పుడు ఆను, కదలిక ఉన్నప్పుడు అపానును ఉపయోగించాలి. ఇదే స్పష్టమైన తేడా. కాబట్టి ఇది బాగా వాడకం ద్వారా మనం పూర్తి ఆ భేదాన్ని తెలుసుకోగలము. కింద ఇవ్వబడిన బ్లాంక్స్ని మీకున్న అవగాహన మేరకు ఆన్సర్ చేసి వాటిని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ అవగాహన మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది పూర్తిగా ఈ సిరీస్లో ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్గా గ్రామర్ నేర్చుకోగలరు. జై హింద్.